హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక చాలా స్పెషల్ స్టోరీ షేర్ చేసుకుంటా. రీసెంట్‌గా నాకొక అర్జెంట్ ఆర్డరొచ్చింది. నా స్కూల్‌లో నా జూనియర్ డైలీ నా రీల్స్ చూస్తూ నా వర్క్ ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. హి ఈజ్ లైక్ మై బ్రదర్ బికాజ్ తను నా తమ్ముడు స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, ఒకరోజు నాకు ఫోన్ చేసి అన్నాడు, "అక్క నా బర్త్‌డే అండ్ మన డాగ్ రాకీ బర్త్‌డే సేమ్ డే. సో, కేక్ బాక్సెస్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు హెల్ప్ చేస్తారా?" అని అడిగాడు. అప్పుడు నేను ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. బికాజ్ లైక్ ప్రతి ఏమంటారు ప్రతి ప్రతి వర్క్‌లో కొంతమంది అనుకుంటారు కదా! ఇది చేయాలి ఇప్పుడు మనం మూవీ తీసుకున్నామనుకో, వాళ్ళు ఎలాగంటే అనుకుంటారనమాట. మెలో డ్రామా చేయాలి, హారర్ చేయాలి. సో, అట్లా అనుకుంటారు కదా! నాకెలాగంటే రిటర్న్ గిఫ్ట్స్ చేస్తున్నా, అకేషన్స్ చేస్తా. సో, అన్నీ చేస్తున్నా. బట్ ఈ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ ఏంటంటే నేను చేయలేదనమాట. నాకేది ఆర్డర్ రాలేదు. నేను అప్పటినుంచి అనుకుంటున్నా నాకు ఇలాంటిది ఏదైనా ఆర్డర్ వస్తే బావుండు అనేసి. అండ్ నేను చేయొచ్చు అని నన్ను అడగొచ్చు. సో, నా థింగ్ ఏంటంటే నేను తినేసి నేను ఒక 10 మందికి పెట్టగలిగే స్తోమత నాకున్నప్పుడు, సో, నేనిప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి పెట్టగలుగుతున్నా ఇంట్లో వాళ్ళకి. వాళ్ళని కాకుండా ఇంకొక నలుగురు పెట్టగలిగే స్తోమత ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను, చెప్తాను. నలుగురికి చేయమని చెప్తాననమాట. సో, మనం ఆ స్టేజ్‌లో ఉంటే ఓకే. వి కెన్ డూ దట్. సో, నాకు సెట్ అవ్వట్లేదు. కాబట్టి నాకెవరైనా ఆర్డర్ ఇస్తే బావుండు. ఇలాంటి ఆర్డర్ వస్తే బావుండు అని ఆల్మోస్ట్ నాకు కొన్ని ఇయర్స్ నుంచి అనుకున్నా. మొత్తానికి నాకు ఇప్పుడు ఫైనల్లీ ఈ అబ్బాయి ద్వారా నాకిప్పుడు ఆర్డర్ వచ్చిందనమాట డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అండ్ తన ట్రస్ట్, తన లవ్ నాకు చాలా అనిపించింది. టోటల్‌గా లైక్ తనేం చెప్పారంటే టోటల్‌గా 60 కేక్ బాక్సెస్ కావాలన్నాడు. ఈచ్ బాక్స్‌లో 5 బనానా కేక్స్ ఉండాలి అని చెప్పాడనమాట. అంటే మెన్షన్ చేసామనమాట. ఎన్ని ఉండాలి ఏంటి అని. అండ్ హెల్తీగా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తోటి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అని కూడా స్పెషల్‌గా చెప్పాడు నాకు. నేను వెంటనే నాకు తెలిసిన లోకల్ బేకర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి సిట్యుయేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు. సో, ప్రైస్ కొంచెం చూసుకొని చెప్పండి విషయం అని చెప్పాను. సో, కాస్ట్ ఎస్టిమేషన్ అంతా అయ్యాక నేను అబ్బాయికి కాల్ చేసి, "సో, ఇది కాస్ట్ ఎస్టిమేషన్ అంతా ఇలా ఉంది" అని చెప్పగానే వెంటనే హి సెడ్, "ఓకే. ఓకే అక్క ప్రొసీడ్ అయిపోదాము. మీరు ప్రొసీడ్ అయిపోండి చేసేద్దాము" అని చెప్పాడనమాట. నెక్స్ట్ 2 డేస్ ఇంకా ఫుల్ బిజీ. అండ్ ఇవాళే బనానా కేక్స్ రెడీ అయ్యాయి అని కాలొచ్చింది. ఇంకా ఆ అబ్బాయి ఎళ్ళిపోయి తీసుకొని వెళ్ళి ఆ కేక్స్ బాక్స్ మొత్తం ఆ 60 బాక్సెస్‌లో ఈచ్ బాక్స్‌కి 5 కేక్స్ అనమాట. సో, ఆ బాక్సెస్ విత్ కేక్స్ మొత్తం అన్నీ తీసుకొని ఇంకా తీసుకొచ్చి పెట్టాను ఇప్పుడే. అండ్ తను ఒక స్టిక్కర్ డిజైన్ కూడా మెన్షన్ చేశాడు. సో, దాన్ని గాని రెడీ చేశాను. సో, ఇదే కేక్ బాక్స్ మొత్తానికి 60 బాక్సెస్. సో, కొన్ని అంటే ఒక కవర్‌లో ఇచ్చారనమాట. ఒక 3-4 బాక్సెస్. మిగిలినవన్నీ బాక్స్‌లో పెట్టారు. సో, ఈ బాక్స్ అమ్మో! నేను అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. అంత వెయిట్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ చాలా వెయిట్ అయితే ఉంది. సో, నేను ఆ తమ్ముడిని తీసుకొనొచ్చాననమాట. సో, అది తీసుకొనొచ్చాను. ఇంకా లోపలికి తీసుకొనొచ్చి పెట్టుకోనని అది వెయిట్ చూసాను. అమ్మో! చాలా వెయిట్ ఉందది. సరే అని చెప్పి ఇంకా తీసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. పెట్టి దాంట్లో ఇంకా కేక్ బాక్సెస్ మొత్తం అంటే వాళ్ళు ఆల్రెడీ మనకి ఫిల్ చేసి ఇచ్చారనమాట. ఈచ్ బాక్స్‌లో 5 పీసెస్ ఉండాలి అని చెప్పాము. సో, అట్లాగనే వాళ్ళు నీట్‌గా వాటిని కటింగ్ చేసి స్లైసెస్ లాగా కట్ చేసి నీట్‌గా బాక్సింగ్ ఇచ్చి ఆ బాక్స్‌లో నీట్‌గా పెట్టేశారనమాట. సో, నేనేంటంటే ఓకే. ఒకసారి మనం బాక్స్ కౌంట్ చూసుకోవాలి. అండ్ ఆల్సో ఒకటి ఓపెన్ చేసి చూసుకోవాలి కదా! ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. సరే అని చెప్పి ఇంకా నేను ఆ బాక్సెస్‌లో నుంచి ఇంకొకటి తీసాను. ఒకటి తీసి ఇంకా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూసాను అండ్ మీకు చూపిస్తున్నాను. సో, కేక్ క్వాలిటీ అండ్ ఇంగ్రీడియెంట్స్ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా వచ్చింది. సో, మేము ఎలా అయితే రిక్వెస్ట్ చేసామో వాళ్ళని మేకింగ్ చేసి ఇవ్వమని చెప్పి అలానే మేకింగ్ చేశారు. అండ్ మేము చెప్పిన ప్రైజింగ్‌లో ఆ క్వాలిటీని వచ్చేలాగా చూసారనమాట. సో, అది ఫస్ట్ నేనేం చెప్పానంటే లైక్ ప్రైజింగు తర్వాత చూద్దాం. ఫస్ట్ క్వాలిటీ అంతా చూసుకోండి. మనకది మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఫుడ్ కదా! సో, ఈ ఫుడ్ రిలేటెడ్ ఏంటంటే మనకి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే మనకి నెక్స్ట్ అంతా బావుంటదనమాట. సో, ఇది మనం 10 మందికి ఇస్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ రిలేటెడ్ గాని చూసుకోవాలి. సో, అలాగా ఈ షుగర్ రిలేటెడ్ ఈ
అవి గాని కొంచెం లైట్‌గా చూసుకొని అవన్నీ చూసి చేయమని చెప్పాము. మొత్తానికి మేము ఎలా అయితే రిక్వైర్మెంట్ ఇచ్చామో సో అలానే నీట్‌గా చేశారనమాట. అండ్ అబ్బాయి వచ్చేసి ఇంకొక 3 బాక్సెస్ స్వీట్ బాక్సెస్ అనమాట. ఇవి తిరుమల డైరీ అంటాము. సో అక్కడి నుంచి 3 బాక్సెస్ ఇంకొంచెం స్పెషల్‌గా వేరే వాళ్ళకి ఇవ్వాలక్క. సో స్కూల్‌లో ఇవ్వాలి. యాక్చువల్లీ అబ్బాయి స్కూల్‌లో వర్క్ చేస్తున్నాడనమాట. మేము చదువుకున్న స్కూల్‌లోనే తను వర్క్ చేస్తున్నాడు. సో అక్కడ సార్ వాళ్ళకివ్వాలి, ప్రిన్సిపల్ వాళ్ళకివ్వాలి. సో వీటిని కొంచెం సెపరేట్‌గా ర్యాపింగ్ చేయండి అంటే ఓకే అని చెప్పాను. అండ్ తనేంటంటే తన పిక్చరు అండ్ ఆల్సో తన డాగ్‌ది రాకీది ఇద్దరిది కలిపి ఒకటైతే ఏఐలో జనరేట్ చేశాడనమాట. చేసి అది నాకు పెట్టాడు. సో ఈ టైప్‌లో మొత్తం నాకు డిజైన్ అనేది ఈ టైప్ కావాలి. బట్ దీనికి మళ్ళీ ఒక కొటేషన్ అయితే చెప్పాడనమాట. సో ఇది వచ్చి కావాలక్క ఈ టైప్‌లో కావాలి అని చెప్పి. సో తను ఎలా అయితే చెప్పాడో ఆ రిక్వైర్మెంట్‌ని బట్టి తను నీట్‌గా డిజైన్ చేసి తనకు పంపిస్తే హి సెడ్ ఓకే. సో 2 కలర్స్ అయితే సెండ్ చేశాను. తను బ్లాక్ ఓకే అని చెప్పాడు. స్టిక్కర్స్ కానీ చాలా బాగా వచ్చాయి. అంటే తను ఏదైతే అనుకున్నాడో ఈ అవుట్‌పుట్ వస్తే బావుండు అని చెప్పి సో సేమ్ అలానే వచ్చిందనమాట. సో తను కేక్ పట్టుకుంటున్నట్టు పక్కన తన డాగ్ అయితే ఉంటున్నట్టు. సో ఇట్లాగా తన డాగ్‌తో ఎంత బాండ్ అయితే ఉందో సో అది ఈ స్టిక్కర్‌లో తెలియాలి అన్నట్టు స్టిక్కరింగ్ కావాలి అని చెప్పాడనమాట. సో సేమ్ అలానే డిజైన్ చేసి నీట్‌గా ప్రింట్ చేసి చూసాను. సో చాలా అంటే చాలా బా వచ్చింది స్టిక్కర్ అనేది. అండ్ తను ఏదైతే లైన్ చెప్పాడో సో ఆ లైన్ నేను యాడ్ చేసి నీట్‌గా చేశాననమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో. సో అలాగా నీట్‌గా సర్కిల్ షేప్‌లో కటింగ్ చేశాను. మొత్తం అన్నీ హ్యాండ్ కట్టే టోటల్‌గా 65 స్టిక్కర్స్ కట్ చేశాననమాట. అంటే నేను అనుకున్నాను అంటే ఒకవేళ ఇవి కాకుండా మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా ఇంకా అబ్బాయికి ఈ కేక్ బాక్సెస్ కాకుండా ఒకవేళ ఇంకా వేటికైనా గానీ యూజ్ అవుతాయి కదా! ఏదో ఒక దానికి యూజ్ చేసుకుంటాడు కదా! సో అంటే ఒకవేళ బాక్సెస్ అవి తగ్గినా లేకపోతే ఇంకొంచెం ఏవన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నా వాటికి స్టిక్కరింగ్ ఉంటే బావుంటది కదా! అని చెప్పి ఒక 6-5 స్టిక్కర్స్ అనేవి కొంచెం అడిషనల్‌గా ప్రింట్ చేసి కటింగ్ చేశాను. సో కటింగ్ మొత్తం నేనే చేశాను. హ్యాండ్ కటింగే మన దగ్గర మిషన్ లేదు. సో చాలా మంది అడిగారనమాట. ఇన్ని స్టిక్కర్స్ ఎట్లా హ్యాండ్ కట్ చేస్తావు అని చెప్పి నేను ఓపికగా కూర్చొని హ్యాండ్ కటింగే చేస్తాను. ఆల్మోస్ట్ నా లోగో స్టిక్కర్స్ నేను సెల్ చేసే లోగో స్టిక్కర్స్ గానీ అన్నీ హ్యాండ్ కటింగే. సో వన్స్ ఆ స్టిక్కర్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత సో బాక్స్ అయితే పైన పెట్టేసుకొని ఏదైతే కేక్ బాక్సెస్ ఉన్నాయి కదా! సో 60 బాక్సెస్ మొత్తం వాటన్నిటిని నేను టేబుల్ మీద సెట్ చేసుకుంటున్నాను. బికాజ్ ఏంటంటే అన్నీ గనక అంటే 1 బై 1 సెట్ చేసేసుకున్నామంటే ఈ లోగోస్ ఉంటాయి కదా! సో ఒకదాని మీద ఒకటి పెట్టేసి సో స్టిక్ చేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్‌గా ఈజీగా ఉంటుంది కదా! సో అందుకని చెప్పి నేనేం చేశానంటే అన్నిటిని టేబుల్ మీద ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టి ఫస్ట్ మొత్తం టేబుల్ క్లీన్ చేసేసుకొని ఆ బాక్సెస్ మొత్తం కౌంట్ చేసుకుంటూ మొత్తం అన్నీ నీట్‌గా సెట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ 4-5 రోస్ అట్లా వచ్చాయన్నమాట. మొత్తం 60 బాక్సెస్ కదా! సో మొత్తం ఫుల్ టేబుల్ మొత్తం వచ్చింది. అండ్ ఆల్సో మనకి ఇచ్చిన 3 ఎక్స్‌ట్రా బాక్సెస్ ఉన్నాయి స్వీట్ బాక్సెస్. సో అవి మొత్తం అన్నీ నీట్‌గా సెట్ చేసుకున్నాను. లోగోస్ స్టిక్కర్స్ స్టిక్ చేయడానికి. వన్స్ అన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత నీట్‌గా కౌంట్ చేసుకున్నాను. సో మనకు కరెక్ట్ కౌంట్ అనేది రావాలి కదా! అందుకనేసి మొత్తం కౌంట్ చేసుకొని నీట్‌గా స్టిక్కర్స్ అనేవి జస్ట్ పైన పెట్టాననమాట. సో ఓపెన్ చేసి స్టిక్ చేస్తాను. దానికి ముందు ఏందంటే ఫస్ట్ మనం అన్నిటిని పెట్టేసుకున్నామంటే తర్వాత ఓపెన్ చేసి స్టిక్ చేసుకోవచ్చు కదా! అని చెప్పి నేను అన్నిటిని నీట్‌గా ఫస్ట్ ఏంటంటే ఏ బాక్స్ స్టిక్కర్ ఆ బాక్స్ పైన జస్ట్ ప్లేస్ చేశాను. వన్స్ ప్లేస్ చేసిన తర్వాత అన్నిటికి ఓకే. మొత్తానికి కౌంట్ కరెక్ట్‌గా వచ్చాయి సరిపోయాయి అనుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి స్టిక్కర్ ఓపెన్ చేసి స్టిక్ చేశాను. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అనిపించింది నాకైతే. సో అంటే స్టిక్కర్ ఆహ్, డిజైన్ చేసి ప్రింట్ చేయడం ఒక ఎత్తయితే అసలు ఈ స్టిక్కర్స్ అన్నీ ప్రతి బాక్స్‌కి స్టిక్ చేయడం అనేది ఇంకా చాలా లెంత్ అంటే చాలా టైమ్ టేకింగ్ అనమాట. సో నాకు ఆల్మోస్ట్ లైక్ నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ నాకు 11:30 అట్లా అయిపోయిందనమాట. అంటే ఓన్లీ 60 బాక్సెస్‌కే ప్రతి దానికి ఇంకా లేబుల్ ఉంటది కదా! సో ఆ స్టిక్కర్ అనేది ఓపెన్ చేసుకొని ప్రతి బాక్స్‌ది కరెక్ట్‌గా చూసుకొని మిడిల్ కరెక్ట్‌గా సెంటర్‌లో ఆ లోగో వచ్చేలాగా దాన్ని నీట్‌గా పేస్ట్ చేసుకోవడం. సో అదేంటంటే అన్నీ చూసుకొని ఏదైతే మనం బాక్స్ ఓపెన్ చేస్తామో ఓపెన్ ఫేసింగ్‌కి చూసుకొని ప్రతి బాక్స్‌కి ఆ స్టిక్కర్ అనేది స్టిక్ చేసుకోవాలి. సో అట్లా ప్రతిదీ ఫేసింగ్ చూసుకొని దానికి నీట్‌గా స్టిక్ చేసుకొని వాటినన్నిటిని నీట్‌గా పక్కన పెట్టుకున్నాననమాట. అరేంజ్ చేసి అన్నిటిని నీట్‌గా పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఆల్సో లైక్ నేను చెప్పాను కదా! 3 బాక్సెస్ కానీ మనం ర్యాపింగ్ చేయాలి. సో అదుంది. సో దీనికే నాకు చాలా టైం పట్టిందనమాట. ఈ 60 బాక్సెస్ స్టిక్కర్ స్టిక్ చేయడానికే చాలా టైం తీసుకునింది. సో ఎవరికైనా సో ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ అంటే నాట్ డిస్ట్రిబ్యూషన్ అనే కాకుండా నార్మల్‌గా బర్త్‌డేస్ కావచ్చు, ఏ అకేషన్‌కైనా ఈ టైప్ ఆఫ్ ఆర్డర్స్ కానీ నేను తీసుకొని చేస్తాను. సో
నేను ఈ వీడియో పెడుతుంది గానీ అది చెప్పడానికనమాట. సో, ఎవరైతే ఇలాగా చేస్తారో చేయరా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో, ఈ టైప్ ఆఫ్ ఆర్డర్స్ కొని తీసుకొని చేస్తాను నేను. వన్స్ స్టిక్కరింగ్ ఉంది కదా! స్టిక్కరింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే వ్రాపింగ్ షీట్స్ అనేది నా దగ్గర ఉన్న షీట్స్ అన్ని నేను చూపించాననమాట. అందులో తను వచ్చేసి పాస్టెల్ పింక్ ఉంటది కదా! అంటే బేబీ పింక్ టైపు. సో, అదైతే ఇది వేయండి వ్రాపింగ్ షీట్ అని చెప్పాడు. సరే ఓకే అని చెప్పి నేను కట్ చేసి వ్రాపింగ్ చేయడానికి స్టార్ట్ చేశాననమాట. ఓకే. చేశాను. అంటే ఒకదానికి నీట్‌గా వ్రాపింగ్ చేశాను. చేసాక చూస్తే ఇవేంటంటే యాక్చువల్లీ బొకే షీట్స్ అనమాట ఇవి. సో, ఇవి చాలా ప్లెయిన్ ఉంటాయి. ట్రాన్స్‌పరెంట్ అనమాట. సో, బయటకి కనిపిస్తుంది. నేను సరే ఫస్ట్ ఒకదాన్ని ఫుల్‌వే చేసేద్దాం. చేసేసి ప్యాక్ చేశాక చూద్దాం. ఓకే అంటే చూద్దాం. లేదంటే ఇంకా వైట్ షీట్స్ అంటే నేనేమనుకున్నా అంటే A4 షీట్స్ ఉంటాయి గదా! సో, ఇవి బాక్సెస్ వచ్చేసరికి స్వీట్ బాక్సెస్ ఇవి 250 గ్రామ్స్ రిలేటెడ్ బాక్సెస్ అనమాట. సో, అవి చిన్నవే కాబట్టి నేనేం చేశా అంటే ఒక 3 షీట్స్ తీసుకున్నా. A4 షీట్స్ 3 బాక్స్ తీసుకొని A4 షీట్‌లో ఈ స్వీట్ బాక్స్ పెట్టి దానికి ఒక చిన్న టేప్ ఏసుకొని తర్వాత దీన్ని ఒక 2 టైమ్స్ రోల్ చేశాననమాట. అంటే వ్రాపింగ్ షీట్ అనేది రోల్ చేస్తే అప్పుడేంటంటే మంచి అఫీషియల్ అండ్ ప్రీమియర్ లుక్ ఇచ్చింది. సో, జస్ట్ టేప్ ఏసేసుకున్నాను. అండ్ సైడ్స్ ఏం చేశానంటే సైడ్ టేపింగ్‌కి నేను అక్కడ మీకు చూపిస్తాను రెడ్ కలర్ టేప్ ఉంది కదా! సో, దాన్నేమంటామంటే టాకీ టేప్ అని అంటాం. లేదంటే ఇన్విజిబుల్ టేప్ అని అంటామనమాట. సో, ఇది ఎలాగంటే బోత్ సైడ్స్ కనిపించదు. ఎట్లాగంటే మామూలుగా మనకి డబుల్ టేప్ అనంటే బాగా లావుగా ఉంటది. ఇది అట్లాగని చాలా తిన్నగా ఉంటది. 1 ఎంఎం అని చెప్పొచ్చు. దాని నుండి తక్కువగానే ఉండొచ్చు. సో, అది ఆ టేప్ తీసేసుకొని సైడ్స్ అంటే మనకి టేప్ ఏసామనుకోండి అది బయటకి ఇన్విజిబుల్ అంటే విజిబుల్‌గా ఉంటదనమాట. సో, కొంచెం అంత మంచిగా అనిపించదనమాట వ్రాపింగ్ అనేది. సో, అందుకోసమని నేనేం చేశానంటే ఈ టేప్ అయితే కొంచెం చూడ్డానికి బావుంటది. ప్రీమియం లుక్ ఇస్తది. కొంచెం అఫీషియల్‌గా ఉన్నట్టుగా ఉంటది అని చెప్పి నేను ఈ టేప్ తీసుకొని ఆ టేప్‌ని నీట్‌గా ఫోల్డింగ్స్ చేసుకొని ఆ ఫోల్డింగ్స్‌కి మిడిల్‌లోకొచ్చేలాగా చూసి ఆ టేప్ యూజ్ చేశాననమాట. ఆ టేప్ యూజ్ చేసి దాన్ని స్టిక్ చేశాను. సో, 2 సైడ్స్ ఏంటంటే టేప్ వేసింది కనిపించకుండానే నీకు ఫోల్డింగ్ వచ్చేస్తది. అండ్ ఏసి ఒక సింగిల్ టేపు బ్యాక్ సైడ్‌కెళ్ళిపోద్ది. ఫ్రంట్ ఏందంటే నీకు ప్రీమియం లుక్‌కి వచ్చేస్తదనమాట. సో, నీకేంటంటే బావుంటది. చూడ్డానికి ఆ బాక్స్ అనేది కొంచెం అఫీషియల్‌గా ప్రీమియం లుక్‌తో అట్లా బావుంటది. అండ్ వన్స్ అది ఫినిష్ చేశాక పైన లోగో అయితే స్టిక్ చేసేసాను. సో, సేమ్ దీన్ని ఎలా అయితే చేశానో మొత్తం 3 బాక్సెస్ అలానే చేసేసాను. సో, మొత్తానికి అన్ని బాక్సెస్‌కి నీట్‌గా లేబుల్స్ అయితే స్టిక్ చేసేసాను. మొత్తం టోటల్ 60 బాక్సెస్ అండ్ ఆల్సో 3 స్వీట్ బాక్సెస్ అనమాట. సో, అన్నీ నీట్‌గా స్టిక్ చేసేసాను. మొత్తానికి కంప్లీట్ చేసేసాను. ఐ వాస్ సో హ్యాపీ. అంటే ఆహ్, వితిన్ అ డేలో అనమాట మొత్తం అన్నీ లైక్ బిఫోర్ డేస్ ఏంటంటే మనం వర్క్ చేసేదేం లేదు. బట్ నేనేం చేశానంటే అంటే 2 డేస్ రోజు ఎళ్లి లైక్ ఆ కేక్స్‌ని చెక్ చేసుకుంటూ వచ్చాననమాట. అంటే షుగర్ రిలేటెడ్ అవ్వచ్చు. అసలు ఎలా చేస్తున్నారు? ఏంటి? ఇట్లా డీటెయిల్‌గా ఎట్లా అనుకుంటారంటే వాళ్ళు ఏంట్రా ఈ పిల్ల నస అనుకుంటారు. బట్ అయినా సరే నేనెళ్లి ప్రతీదీ చూసుకున్నాననమాట. అంటే ఫస్ట్ టైమ్ చేపిస్తున్నాం ఫుడ్ రిలేటెడ్‌గా. సో, మనకి ఏది ప్రాబ్లమ్ ఉండొద్దు అన్నది నా నా పాయింట్ అనమాట. లైక్ నేను ఇయర్స్ నుంచి బ్రాండింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నా. దానికి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాకూడదు అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో, అందుకని ప్రతీదీ ఎళ్లి చెక్ చేసుకొని మీరు ఎలా అయినా అనుకోండి, ఏమైనా అనుకోండి నాది నేను చూసుకోవాలి కదా అన్నట్టు ఇంకా ఎళ్లి ప్రతిదీ చూసుకొనొచ్చి అన్నీ తెచ్చి పెట్టి చేస్తున్నాను. సో, మొత్తానికి అన్నీ కంప్లీట్ చేసేసాను. సో, కంప్లీట్ చేసేసాక ఏం చేశానంటే బాక్స్‌లన్నిటిని నీట్‌గా నేను సెట్ చేశాను. బట్ ఏమైపోయిందంటే ఈ బాక్స్‌లో నేను నిలువుగా పెట్టాల్సింది మొత్తం అన్నీ అడ్డంగా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటూ వచ్చేసాను. సో, అదేమైపోయిందంటే బాక్స్ అనేది సరిపోలేదు. అంటే నార్మల్‌గా ఒక 4 కేక్ బాక్సెస్ మాత్రం మిగులుతాయి. అది కవర్‌లో పెట్టి సైడ్‌కి ఉంచుదాం అనుకున్నా. కట్ చేస్తే ఆల్మోస్ట్ 10-12 బాక్సెస్ మిగిలిపోయినాయి. తర్వాత చూసుకుంటే ఏంటంటే నేను సరిగ్గా పెట్టలేదనమాట. నిలువుగా అంటే హైట్ వైస్ పెట్టాల్సింది విడ్త్ వైస్ పెట్టేసాడనమాట. సో, మళ్ళీ వాటన్నిటిని మళ్ళీ ఆ బాక్స్‌లో నుంచి అన్నిటిని తీసి మళ్ళీ వాటినన్నిటిని స్ట్రెయిట్‌గా పెట్టి ఏదైతే కొంచెం ఎక్కువ బాక్సెస్ ఫిల్ అవుతాయో చూసుకొని వాటినన్నిటిని పెట్టి ఎందుకంటే అవి తీసుకొని వెళ్ళాలి గదా! మళ్ళీ పాపం వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి ఆ పిల్లోడు. సో, తీసుకొని వెళ్ళాలంటే మళ్ళీ 2 బాక్సులు లేకపోతే 3 బాక్సులు అట్లా అయిపోతే కష్టం అయిపోద్ది. ఒక్కడే తీసుకొని వెళ్ళడానికి. అందుకని ఒకే బాక్స్‌లో గాని మొత్తం అన్నీ సెట్ చేసేస్తే ఒక 2, 3 అంటే కవర్‌కిచ్చినా వేరు.
సో అన్నిటిని ఒక దానికి పెట్టేస్తే సెట్ అయిపోతుంది కదా అని చెప్పి అట్లా చూసుకొని మళ్ళీ అంటే మళ్ళీ రెండు పనులు అనమాట. ఒకసారి చూసుకొని చేస్తుంటే పోయేది, ఫస్ట్ కింద లైన్ పెట్టేసి చూసుకొని చేసుకుంటూ పోయేది. నేను అట్లా చూసుకోకుండా ఫస్ట్ పెట్టేశాను, తర్వాత మళ్ళీ అన్నిటిని తీసి చూసి నీట్గా పెట్టాను. మొత్తం హమ్మయ్య పెట్టేశాను రా బాబు అనుకున్నా. పెట్టేసిన తర్వాత ఇంకా స్వీట్ బాక్సెస్ అండ్ ఆల్సో ఒక 3-4 బాక్సెస్ కేక్ బాక్సెస్ మిగిలాయి అనమాట. అంటే ఆ బాక్స్ సరిపోలేదు. సో ఓకే, అన్నిటిని మళ్ళీ కవర్ పెట్టాను, నీట్గా కవర్లో పెట్టి ఆ కవర్ పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ బాక్స్లో ఫిల్ చేసేసాను అనమాట. సో టోటల్గా ఏంటంటే 60 బాక్సెస్, ఈ బాక్స్ 60 బాక్సెస్ కేక్ బాక్సెస్ అండ్ కవర్లో కొన్ని, మొత్తానికి 60 కేక్ బాక్సెస్ అండ్ 3 వచ్చేసరికి స్వీట్ బాక్సెస్. వెయిట్ అయితే మామూలుగా లేదు, అంటే ఒక బాక్స్లో 5 కేక్ పీసెస్ కదా, ఇంకా ఆలోచించిన ఒకసారి వెయిట్ ఎంత ఉంటుందో, చాలా వెయిట్ ఉంది. మొత్తాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పెట్టాక మనకి ఒకసారి రూమ్ చూసుకుంటే మొత్తం అంతా లోగో స్టిక్కర్స్ వాటిని కటింగ్ చేసినవి అవే. సో వాటిని అన్నిటిని నీట్గా మళ్ళీ చిమ్మేసుకుంటే ఇంక మళ్ళీ రూమ్ క్లీనింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో అవన్నీ నీట్గా తీసేసుకుని చూసారు కదా, నైట్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కేక్ బాక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడే స్టిక్కర్స్ ప్రింటింగ్లో పెట్టి వెళ్ళాను అనమాట. వచ్చేసరికి అవన్నీ ప్రింట్ అయిపోయాయి కాబట్టి సరిపోయింది. అవి ఇంకా నైట్ పెట్టుకుంటే చాలా లేట్ అయిపోయేది. సో అవి వచ్చాక ఆఫ్టర్నూన్ ఏంటంటే ఫస్ట్ లోగోస్ కట్ చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అంటే వాటిని నీట్ గా పేస్ట్ చేసుకోవటం అట్లాగా. సో చాలా టైం తీసుకునింది, 60 బాక్సెసే, బట్ టేస్టింగ్ అంటే ఈ లోగో స్టిక్కర్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి వాటిని స్టిక్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. కాళ్ళతో సహా పీకుతున్నాయి అన్నమాట నాకు, అంత అయిపోయింది. మొత్తానికి అన్నిటినీ నీట్గా సేఫ్గా ప్యాక్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే అబ్బాయి వస్తే ఇచ్చి పంపించేయడం అన్నమాట. లేట్ నైట్ వరకు వర్క్ చేసి ఒక్కొక్క బాక్స్లో కేక్ ప్లేస్ చేసి క్లోజ్ చేసి స్టిక్కర్ పెట్టి చాలా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్. బికాస్ ఇదంతా జస్ట్ వర్క్ కాదు, లైక్ ఒక బర్త్డే మెమరీ, ఒక ఎమోషన్ అనమాట. సో ఫైనల్లీ నా జూనియర్ బ్రదర్కి అండ్ మా క్యూటెస్ట్ రాకీకి హార్ట్ఫుల్లీ హ్యాపీ బర్త్డే. మీ 2 బర్త్డేస్ కూడా హ్యాపీ మూమెంట్స్తో, హెల్దీగా, లవ్తో ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాకీకి లాంగ్ లైఫ్ అండ్ మన బాండ్ కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ ట్రస్టింగ్ మై వర్క్. నన్ను ట్రస్ట్ చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జర్నీ మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.